డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన నిరసనల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి పోలీసులు అడ్డంకి కల్పించడంతో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెలుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణను ర్యాలీకి అనుమతి లేదంటూ హౌస్ అరెస్టు చేసి నోటీసులు అందజేశారు. మరోవైపు పులివెందులలో వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి పాల్గొన్నారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్, చెప్పండి, డిఎస్సీల అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో తోపులాట్లు వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ విద్య. రాష్ట్రం వైసీపీ హైకమాండ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సిలో జరిగినటువంటి ఆ నియామకాల అవకతవకలపై కూడా సిబిఐ విచారణ జరపాలనేటువంటి ప్రధాన డిమాండ్ గా కూడా రోడ్డు మీదకి వచ్చినట్టు ప్రస్తుతం రాయలసీమ వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే అన్ని ప్రధాన జిల్లాలో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వైసీపీ ఆ పార్టీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొందని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి వైసీపీకి మద్దతు ఇచ్చినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ యొక్క ర్యాలీకి కూడా పోలీసులు అడ్డంకైతే పోలీసులతో కూడా వైసీపీ కార్యకర్తల మధ్య కూడా పెద్ద ఎత్తున వాగ్వాదం అయితే జరిగింది. తోపులాట్లు జరిగినాయి. ఒకరికొకరు నిందించుకునే స్థాయికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే డిఎస్సిలో అవకతవకలపై వైసీపీ నేతల యొక్క వైసీపీ నిరసనలకు అనుమతి ఇవ్వని పోలీసులు ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా అమల్లో అయితే పెట్టారు. ఆ క్రమంలో ఆ రోడ్డు మీదకి ఎవరు నిర్వహించే సభలు, సమావేశాలకు కూడా వెళ్ళకూడదు. అంటే ఏవైతే పెళ్లిళ్ళు, చావులు ఉంటే తప్ప మిగిలిన వాటికి కూడా అనుమతి అయితే పోలీస్ యాక్ట్ మనకు చెప్తుంది. ఆ క్రమంలో కూడా ఆ యొక్క యాక్ట్ ని పూర్తిగా కూడా పక్కన పెట్టి అంటే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయి వాటన్నిటిని కూడా పూర్తిగా బయట పెట్టాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టింది. ఆ యొక్క నిరసన కార్యక్రమాలకు ఆయా ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే భారీగా ఈ యొక్క వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే చెల్లిబోయిన శ్రీనివాస్ ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మన కడప పులివెందులలో మనం చూసుకున్నట్లయితే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా పూర్తిగా కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎక్కడికెక్కడ రోడ్డు మీదకి రాకుండా కూడా పూర్తిగా హౌస్ అరెస్టులు చేశారు. ఒకవేళ రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ ఠాణాలకైతే తరలించినటువంటి పరిస్థితులు కనపడుతుంది. ఇక్కడ అంటే మన ప్రత్యేకించి ఈ యొక్క చిత్తూరు జిల్లాలో మనం చూసుకున్నట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు రాష్ట్ర కార్యాలయం పిలుపు మేరకు కూడా ఈ యొక్క డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో అంతేకాకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించినటువంటి కూడా వెంటనే చెల్లించాలనేటువంటిది ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల పైన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈ యొక్క ప్రధాన డిమాండ్లన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే సీఎం సొంత నియోజకవర్గం కుప్పం ఏదైతే ఉందో అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే డిఎస్సికి సంబంధించినటువంటి నిరసన ర్యాలీకి అయితే పిలుపునిచ్చారు. దాంట్లో మనం చూసుకుని దాదాపు 3000 మంది ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో విజయోత్సవ ర్యాలీని అయితే కుప్పంలో కూడా ఏర్పాటు చేశారు. ఆ యొక్క ర్యాలీకి సంబంధించి దాదాపు 3 నుంచి 4000 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అభిమానులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ యొక్క చిత్తూరు పట్టణం ఏదైతే ఉందో చిత్తూరు నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే విజయానందరెడ్డిని పూర్తిగా కూడా ఇప్పుడే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎవరైతే ఈ యొక్క పార్టీ ఇన్ఛార్జి ఉన్నారో ఆయన నేతృత్వంలో కూడా భారీగా దాదాపు 3 నుంచి 5,000 మంది నాయకులు, కార్యకర్తలతో చంద్రగిరి బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా చంద్రగిరి పట్టణానికి సంబంధించిన క్లాక్ టవర్ అక్కడ వరకు భారీ యొక్క ర్యాలీ అయితే నిర్వహించారు. ఈ యొక్క రహదారిలో ఏ యొక్క వాహనాలు వెళ్ళనీయకుండా పూర్తిగా కూడా దాదాపు 1.5 కిలోమీటర్ ముందుగానే పోలీసులు అటువైపుగా వస్తున్నటువంటి వాహనాలను దారి మళ్లించేటువంటి కార్యక్రమం అయితే చేపట్టారు. ఇప్పటికీ కూడా ప్రస్తుతం ఈ యొక్క దారిలో అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన ర్యాలీ ఏదైతే ఉందో ఈ యొక్క నిరసన ర్యాలీకి ఇప్పటికీ కూడా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున పోటెత్తారు.
ఇసుక వేసే రాళ్ళంతగా కూడా ఇక్కడ కార్యకర్తలు నాయకులు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రూట్ ని ఉపయోగించనీయకుండా దాదాపు 1.5 కిలోమీటర్ల మేరే కూడా అటువైపు చిత్తూరు వైపు వెళ్ళేటువంటివి, బెంగళూరు వైపు వెళ్ళేటువంటివి, చెన్నై వైపు వెళ్ళేటువంటి, తిరుపతి వైపు వెళ్ళేటువంటి వాహనాలను పూర్తిగా కూడా దారి మళ్లించేటువంటి ఆ సిచ్యువేషన్ అయితే పోలీసులు అయితే ఇప్పుడు చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆయా జిల్లాల్లో కూడా అరెస్టులు అయితే చేశారు. ఇప్పటికే ఆ యొక్క సంబంధించిన పోలీసులకైతే పంపించినట్టు కూడా ఆ యొక్క అరెస్ట్ చేసిన వారందరినీ కూడా ఆయా పోలీసులకు అయితే పంపించారు. అంటే ఈ యొక్క నిరసన ర్యాలీలు ఏవైతే ఉన్నాయో వీటిలో పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మంత్రి నారా లోకేష్ పూర్తిగా కూడా రాజీనామా చేయాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఏవైతే ఫీజు రియంబర్స్ కి సంబంధించిన బకాయిలు చెల్లించాలని చెప్తున్నారు. డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలనేటువంటిది ఒక ప్రధాన డిమాండ్ గా కూడా మనకు వినిపిస్తోంది విద్య. రైట్, థ్యాంక్ యూ జయజీరామ్.